మనం మాత్రం కొబ్బరికాయ దేవుడి దగ్గర పోయి నాకు ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, పెళ్ళి కావాలి, అన్ని వైట్ పేపర్ మొత్తం నింపుకొని పోయి కొబ్బరికాయ కొడుతున్నాం. కానీ అసలు అర్థం ఏంటండి? తెల్లటి పేపర్ లాగా మనలో దేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ పరమాత్మ, నాకు ఏది మంచిదవుతుందో అది చెయ్యి, నా మీద అనుగ్రహం చూపించు అని పోయి దండం పెట్టుకోవాలి. మనం తెల్లటి వైట్ పేపర్, ఖాళీ పేపర్ లాగా మన యొక్క ఆత్మ శుద్ధితోని దేవాలయమునకు వెళ్ళి ఆత్మ సమర్పణ పరమాత్మకు చేయడం ఉద్దేశం ఈ కొబ్బరికాయ కొట్టడం. ఇప్పుడు చూడండి, పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతారండి, వాళ్ళకు జలుబున్నా మనం ఇస్తామా? ఆల్రెడీ వాడికి జలుబు ఉంది, ఐస్ క్రీమ్ ఇస్తే ఎక్కువ అవుతుంది అంటే వాడికి ఇష్టం కదా అని ఇస్తామా? వాడికి మంచిది ఇస్తామా? అట్నే పరమాత్మ కూడా మనకిష్టం వచ్చింది కాదు, మనకి ఏది మంచిదవుతుందో అది ఆయన అనుగ్రహిస్తాడు. మనం కోరుకోవాల్సింది కూడా అదే. అంతేకాని కొబ్బరికాయ కొట్టగానే అయ్యో అడ్డం పగిలింది, నిలువు పగిలింది, పువ్వు వచ్చింది, అవన్నీ విషయాలు కాదయ్యా. దీని లోపల ఉన్నటువంటి కొబ్బరి ఎంత తెల్లగా స్వచ్ఛందంగా ఉందో మన ఆత్మ కూడా అంతే స్వచ్ఛందంగా పరమాత్మకు లొంగి ఉండడం చెప్పడమే ఈ కొబ్బరికాయ కొట్టడం.